అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఏమండి, మీ నాన్నతో నా వల్ల కావడం లేదు అన్నది శాంతి. మళ్ళీ ఏమైంది అని కోపంగా అడిగాడు రఘు భార్యని. ఏముంది, అపార్ట్మెంట్లో పిల్లలందరినీ చేరేసి గోళీలాట, పిచ్చి బంతి, కర్రాబిళ్ళ ఆటలు ఆడుతున్నాడు. ఆయన వయసేమిటి, ఆ ఆటలు ఏమిటి? నిన్న కింద అపార్ట్మెంట్లో ఉండే లక్ష్మికి కర్ర వచ్చి తలకు తగిలి రక్తం వచ్చింది. వాళ్ళ ఆయన అసలే మోనార్కు. ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని చంపేస్తారన్న లెవెల్లో అరిచి వెళ్ళాడు. మీరు ఆఫీస్లో ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారు. నాకు తప్పడం లేదు ఇవన్నీ. అసలే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏమిటి నాన్న ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదురా రఘు, వాళ్ళు ఎవ్వరూ చదువుకోవడం లేదురా. అందరూ మొబైల్ ఫోన్లో తలబెట్టి చూస్తున్నారు. ఆ వీడియోస్ చూసుకుంటూ అందులోనే గేమ్స్ ఆడుతున్నారు. ఎవరితో మాట్లాడడం లేదు. ఇలా బయట ఆటలు ఆడితేనే శరీరానికి మంచి వ్యాయామం. అయినా నేను రోజు మొత్తం ఆడించానా? సాయంత్రం పూటే కదా. పైగా పిల్లలందరికీ ఆటలు భలే నచ్చాయిలే. అది కాదు నాన్న, ఆ కర్రలు తగిలి దెబ్బలు తగిలితే అందరూ మనల్ని అంటారు. అదేమిట్రా, మనం ఏమైనా కావాలని దెబ్బలు తగిలిస్తామా? ఆటలో ఇవన్నీ మామూలే. పైగా దెబ్బ తగలకుండా జీవితం ఉంటుందా? మీతో నేను మాట్లాడలేను నాన్న. ఇది మన పల్లెటూరు కాదు ఈ ఆటలన్నీ ఆడడానికి. అవును, మొన్న 704లో అద్దెకు ఉండే సంజయ్ని ఎందుకు కొట్టారు? అతను నా దగ్గరికి వచ్చి మీ నాన్న పెద్దవాడు కాబట్టి వదిలేశాను, లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. వాడు కింద కామన్ ఏరియాలో టాప్ తిప్పి పూర్తిగా కట్టేయకుండా వెళ్తున్నాడు. నీళ్ళన్నీ పోతున్నాయి. వాడిని నీళ్లు వేస్ట్ అవుతున్నాయి. ట్యాప్ పూర్తిగా తిప్పు అంటే నేను నెల మెయింటెనెన్స్ కడుతున్నాను. నేను ట్యాప్ తిప్పనని తలబిరుసుగా సమాధానం చెప్పి వెళ్తుంటే 2 తగిలిచ్చా. అతను ఏదో ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నానని చెప్పాడు. దానికి అతని మీద చేయి చేసుకుంటే ఎలా? ఆఫీస్కి వెళ్తే 1 తారీఖున జీతం వస్తుంది. భూమి లోపల నీళ్ళు అయిపోతే ఎక్కడి నుంచి తెస్తారురా? అది తెలియదా వాడికి? పైగా చదువుకున్నాడు. ఎందుకు? పోయిన వారం ట్యాంకర్లు రాక నీళ్లు కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నీకు తెలియదా? ప్రకృతి వనరులు కాపాడుకోకపోతే ఎన్ని డబ్బులు సంపాదించినా ప్రయోజనం ఉండదు. అబ్బా, మీతో ఏది చెప్పినా తలకాయ నొప్పే. ఆఫీస్లో వర్క్ ప్రెషర్తో చస్తున్నాను. ఇంటికి వస్తే మీరు చేసే అల్లరితో చస్తున్నాను. ఇక్కడ ఎవరిని వారే బతకాలి నాన్న. అందరి విషయాలలో తలదూర్చకూడదు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. రఘుకి ఇది రోజు ఉండే టార్చర్. రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎవరో ఒకళ్ళు నాన్న మీద కంప్లైంట్ ఇవ్వడం, దానికి రఘు వాళ్ళని సమాధానపరచడం జరుగుతుంది. ఇక నాన్నని భరించడం నా వల్ల కాదు శాంతి. ఏదో ఒకటి చేయాలి. మీ నాన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటున్నాడు కదా, పంపించండి. ఇక అక్కడే ఉండమని చెప్పండి. కావాలంటే నెలకి ఇంత అని పంపించండి. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్, ఆయనతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో. అయినా వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యి వాళ్ళ కొడుకులతో ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలుసు? ల్యాండ్లైన్ నెంబర్స్కి కాల్ చేస్తే కలవడం లేదు. మొబైల్ నెంబర్స్ లేవు అప్పట్లో. ఫేస్బుక్, ట్విట్టర్లో వెతకాలి. వాళ్ళ పూర్తి పేరుతో ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దొరుకుతారు. నాకా తీరిక లేదు. ఏమోనండి, ఆయనతో నేను వేగలేకపోతున్నాను. నీరు ఒక్క చుక్క పోతున్నా సరే ట్యాప్ సరిగ్గా తిప్పాలమ్మాయి అంటాడు. బాత్రూంలో లైట్స్ ఆఫ్ చేయలేదు, అనవసరంగా కరెంట్ బిల్ వస్తుంది అంటాడు. డబ్బులు పొదుపుగా వాడుకోండి, పిల్లలకి బయట తిండి అలవాటు చేయొద్దు అంటాడు. ఇంట్లోనే పిండి వంటలు చేసి పెట్టు అని ఒకటే నస. అన్ని డబ్బులు తెచ్చి గాలిలో పోశారు. మంచిగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే మీకు అంటూ ఒక స్థలం ఇల్లు ఉంటుందిగా. మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే నస ఆయనతో నాతో కూడా అంటుంటారులే. ఊరిలో నేల మీద ఉన్న ఇల్లు అమ్మి గాలిలో పోసావని. ఆయనకేమి తెలుసు ఇక్కడ బాధలు? ఇండిపెండెంట్ హౌస్ అంటే అన్నీ మనమే చూసుకోవాలి. అదే ఇక్కడ అనుకో, అన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. రఘు వాళ్ళ అమ్మ చనిపోయాక ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్మి మరియు వాళ్ళ నాన్నకు వస్తున్న పెన్షన్ డబ్బులతో కూడా లోన్ తీసుకుని ప్రీమియం అపార్ట్మెంట్స్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. తండ్రి ఆనందరావుని తనతో పాటే తెచ్చిపెట్టుకున్నాడు. ఆనందరావు సోషల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. దేశభక్తి కలవాడు. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే ఊరుకోడు. దూకుడు ఎక్కువ. తనతో పాటు చదువుకున్న వారు మరియు పనిచేసిన వారిలో కొంతమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. తన టీచర్ వృత్తిలో భాగంగా తను పుట్టిన ఊరి నుండి 2-3 ఊర్లకి మారి రిటైర్ అయ్యి చివరికి కొడుకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడలేదు. ఇక్కడ ఎవరితో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా పొడిగా మాట్లాడతారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ కొడుకుల దగ్గరికి చేరి ఇలానే బాధలు పడుతూ ఉంటారు అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మిగిలిన జీవితం గడపాలి అనుకుంటాడు. దానికోసమే రఘుకి తన ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ వివరాలు తెలుసుకో అన్నాడు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాను అనేవాడు. రఘుకి తన డే టు డే వర్క్లో పడి కుదరడం లేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. ఆనందరావు చేసే పనులకి కొందరు ఇబ్బంది పడ్డా అపార్ట్మెంట్లో అందరికీ భలే సందడిగా ఉండేది. అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకుని కొంచెంసేపు మాట్లాడి వచ్చేవాడు పెద్ద తరహాగా. ఏమిటి అలా ఉన్నావు? ఏముంది, మామూలే. మీ నాన్న మన అపార్ట్మెంట్లో ఉండే ఎవరో అబ్బాయి ఐఫోన్ పగలగొట్టి వాడిని చితకవాదాడు. వాళ్ళ నాన్న వచ్చి ఇప్పటిదాకా నానా మాటలని పోలీస్ కేసు పెడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడే ఆనందరావు బయట నుంచి వస్తున్నాడు. ఏమిటి నాన్న, ఎవరినో కొట్టారంట? అవునురా, 904లో ఉండే అవినాష్ గాడిని. వాళ్ళ అమ్మా నాన్నల సంపాదన మీద పడి
వీని వదిలేశారు. వాడు ఐఫోన్లో మన అపార్ట్మెంట్లో ఉండే ఆడవాళ్ళ ఫొటోసు వీడియోసు చాటుగా తీస్తున్నాడు. మన ఫ్లోర్లో ఉండే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మాయివి. అవి చూపించి ఇబ్బంది పెడుతూ ఉంటే వాడి చేతిలో ఫోన్ లాక్కుని పగలగొట్టాను. వాడిని 2 పీకాను. వాళ్ళ విషయాలు మనకెందుకు నానా? ఇప్పుడు ఆ ఐఫోన్కి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకు తెలిసిన పోలీసులు ఉన్నారు. కేసు పెడతా అంటున్నారు. ఒక్క పైసా ఇవ్వద్దు. కేసు పెడితే భయమా? పెట్టని. రఘు మనసులో అబ్బా ఈయనతో వేగలేక చస్తున్నాను. ఈయన రిటైర్డ్ టీచరు. ఆ టీచర్ బుద్ధులు ఇంకా పోలేదు. ఏమండి, మీ నాన్నగారు ఇలా అందరి విషయాల్లో తలదూర్చి ఇంటి మీదకి గొడవలు తీసుకొస్తే నా వల్ల కాదు. నానా, మీరు మీ స్నేహితుల ఇంటికి వెళతాను అన్నారు కదా, డీటెయిల్స్ దొరికాయి. రెడీ అయి ఉండండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి రండి. నా స్నేహితుల వివరాలు తెలిసాయా? అవును, వాళ్ళు అందరూ ఒకే చోట ఉన్నారు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. అవునా? అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇక్కడికి రాను. మాకు కావాల్సినది అదేలే. రఘు చిన్నగా మనసులో అనుకున్నాడు. సరే నాన్న, పదండి, వెళ్ళి కారులో కూర్చోండి. నేను మీ లగేజీ తీసుకువస్తాను. సరేరా. మనవడికి కోడలికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళి కారు ఎక్కి కూర్చున్నారు. రఘు కారు స్టార్ట్ చేశాడు. ఒరే రఘు, దారిలో ఎక్కడైనా పీచి మిఠాయి కనిపిస్తే ఆపురా. మా ప్రసాద్ గడికి అదంటే భలే ఇష్టం. సరే నానా. నానా దిగండి, వచ్చేసాము. అప్పుడే వచ్చామా? బాగా నిద్ర పట్టిందిరా. తెలియలేదు టైం ఎంత జరిగిపోయిందో. సరే, మీరు వెళ్ళి ఆ గదిలో కూర్చోండి. ఆనందరావు నిద్రమత్తులో ఉండడం వలన ఏమీ అర్థం కాలేదు. వెళ్ళి గదిలో కూర్చున్నాడు. చాలాసేపైనా కొడుకు రాకపోయేసరికి అతనే బయటికి వచ్చాడు గది నుండి. అక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. వీళ్లలో నా స్నేహితులు ఎవరూ లేరే అని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ చిన్న ఆఫీస్ లాగా ఉంది. దాని లోనికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని అడిగాడు, మా అబ్బాయి ఎక్కడా అని. ఎవరు సార్ అన్నది ఆ అమ్మాయి. రఘు సారా, వెళ్ళిపోయారు. ఇక్కడ నా స్నేహితుల్ని కలుసుకోవడానికి వచ్చాను. ఎక్కడ వాళ్ళు అని అడిగారు ఇంకా అమాయకంగా. అదిగో వాళ్ళే అని అక్కడ ఉన్న వృద్ధులను చూపించింది ఆమె. వాళ్ళు కాదమ్మా అన్నాడు ఆయన. సార్, ఇది వృద్ధాశ్రమం. మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడ మాకు అప్పగించి వెళ్ళాడు. ఇక నుంచి మేము మిమ్మల్ని చూసుకుంటాము. అది వినేసరికి బాధతో వెళ్ళి ఒక మూలను కూర్చుని, ఎంత పని చేశావురా రఘు? నేను నీకు చిన్నప్పుడు చెప్పి చేసినది నువ్వు నాకు ఇప్పుడు చెప్పి చేసేవా అని బాధపడుతూ ఉన్నాడు. FM రేడియోలో పాట వస్తుంది. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటూ ఆయన మనసులో బాధతో అలా కామ్గా కూర్చుని ఉండిపోయారు. ఆనందరావుకి గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు రఘు స్కూల్కి వెళ్ళనని మారం చేసేవాడు. నానా, నేను స్కూల్కి వెళ్ళను, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటా అనేవాడు. సరేరా, స్కూల్కి వద్దు, మీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే దింపుతానని సైకిల్ ఎక్కించుకుని స్కూల్కి తీసుకువెళ్ళేవాడు. అలా కొన్ని రోజులు రఘు స్కూల్కి వెళ్ళే టైంలో నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటానడము, ఆనందరావు కూడా సరే అని చెప్పి స్కూల్కి తీసుకువెళ్ళడము జరిగింది. అది గుర్తుకు తెచ్చుకుని బాధపడసాగాడు ఆయన. ఆలోచనల నుండి బయటికి వచ్చి ఒక నిర్ణయానికి వచ్చాడు. రోజులు మారాయి. ఈ రోజుల్లో మంచి చెప్తే చెడు అవుతుంది. ఎవరు ఎవరినీ చూడరు. మన బ్రతుకు మనమే బతకాలి అనుకుని నేనే నా స్నేహితులను వెతుక్కుంటూ వెళతాను అని లేచి, అమ్మాయి, నేను ఇక్కడ ఉండలేను. నా బతుకు నేను బతుకుతాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సార్, అది మాకు ప్రాబ్లం అవుతుంది. మీ అబ్బాయి కాల్ చేస్తే ఏం చెప్పాలి? మా అబ్బాయి నుంచి కాల్ రాదు. నేను గ్యారంటీ మీకు ఏమీ ప్రాబ్లం రాదు. నేను మీకు చెప్పకుండా వెళదాము అని అనుకున్నా. మళ్ళీ మీరు నా కోసం వెతకడము నాకు ఇష్టం లేదు. మీరు ఇబ్బంది పడతారు. అందుకే చెప్పాను. ఆనందరావు బయలుదేరాడు. గుండె నిండా ధైర్యంతో, కొండంత ఆత్మవిశ్వాసంతో తన స్నేహితులను కలుసుకోవడానికి, తనకి మిగిలిన జీవితము తనకు నచ్చినట్టుగా ఆనందంగా గడపడానికి. రఘుకి మాత్రం టార్చర్ అలాగే ఉంది. అందరూ వచ్చి, మీ నాన్న ఎక్కడా? కనిపించడం లేదు. మీ నాన్న ఉంటే అపార్ట్మెంట్ అంతా భలే సందడిగా ఉంటుంది అని అడిగి వెళ్ళడం చేస్తున్నారు. పిల్లలందరూ వచ్చి, తాతగారు కావాలి, తాతగారు నేర్పించే కొత్త ఆటలు మేము ఆడుకోవాలి, తాతగారిని తీసుకురండి అంటున్నారు. ఆనందరావు లాంటి మనుషులు అక్కడక్కడ మన జీవితాలలో కనిపిస్తూ ఉంటారు. వారిని అలాగే ఉండనివ్వాలి. అప్పుడే మనకి సందడిగా ఉంటుంది మరియు సరైన దారిలో ఉంటాము. సమాజానికి